ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి న్యూస్ లోకల్ కు స్వాగతం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ రోజున మన కావలి నియోజకవర్గానికి చెంది నేను ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోకముందు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారు ఆరోగ్యం క్షీణించటం, వారు హాస్పిటల్లో ఉండటం, ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి మన సోదరుడైన మాలేపాటి రవీంద్రనాయుడు గారి అబ్బాయి, యువ నాయకుడు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఎదగాలనేటువంటి తపన, నిబద్ధత గల భాను అకాల మరణాన్ని మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మనందరం కూడా ఒక మంచి యువ నాయకుడిని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా నా ఎన్నికల్లో భాను వ్యక్తిగతంగా కూడా బాగా కష్టపడ్డాడు. వారి మరణం మన కావలి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా దగదత్తి మండలానికి ఒక తీరని లోటుగా భావిస్తూ వారికి సంతాప సూచకంగా అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా